ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమని అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని అంది చీమ. అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులెక్కించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే నన్ను చంపేస్తోందేమోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చింది. గండు చీమ మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. ఆ మాట కూడా నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఈ కథ యొక్క నీతి, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. ఇక్కడితో కథ సమాప్తం. ధన్యవాదాలు. ఒక చెరువు వద్ద అనేక కొంగలు ఉండేవి. ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. ఆ కొంగలు, తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవి కాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవడం మొదలయ్యింది. కొంగలన్నీ నీరు బాగా ఉన్న మరో పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. అది విన్న తాబేలు వాటిని ఇలా అడిగింది. మనం ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కష్ట సమయంలో నన్ను విడిచి వెళ్ళిపోవడం న్యాయమా అని. కొంగలన్నీ కర్రను తెచ్చి ఉపాయాన్ని ఆలోచించాయి. నోటితో ఆ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి. మధ్యలో నోరు మెదపవద్దని చెప్పాయి. రెండు కొంగలు ఈ కర్రను
అటూ ఇటూ ముక్కున కరిచి పట్టుకున్నాయి. కొంగలన్నీ ఒక్కసారిగా ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి. గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకి ఈ వింత కనిపించింది. వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ అరుపులు కేకలు ఏమిటి అని అడగడానికి తాబేలు నోరు తెరిచింది. అంతే సంగతి. అంత ఎత్తు నుండి క్రింద పడి తాబేలు మరణించింది. కొంగలు చెప్పిన మాటలను వినకపోవటం వల్లే తాబేలు మరణించింది. ఇక్కడితో కథ సమాప్తం. ధన్యవాదాలు. అనగనగా అడవిలో ఒక మామిడి చెట్టు, ఒక నేరేడు చెట్టు పక్క పక్కనే ఉండేవి. మామిడి చెట్టుపై అన్ని రకాల పక్షులు, చిన్న చిన్న జంతువులు నివసించేవి. ఈ విధంగా చెట్టు దారిన వెళ్లే వారందరికీ అలసట తీర్చుకోవడానికి నీడనిచ్చేది. కానీ నేరేడు చెట్టు ఒక్క పక్షిని కూడా తన మీద బాలనిచ్చేది కాదు. ఎవరైనా నీడ కోసం వస్తే వారిపై ఎండిపోయిన కొమ్మలు, ఆకులు విసిరేది. ఏ పక్షి అయినా తన మీద గూడు కడితే తాను చూడ్డానికి అందంగా ఉండదని అది అనుకునేది. పదే పదే తాను ఎంత అందంగా ఉంటుందో అందరితో చెప్పి మురిసిపోయేది. ఒకరోజు కొన్ని తేనెటీగలు తన మీద గూడు కట్టడానికి వస్తే, నా కొమ్మలని ముట్టుకోవడానికి వీలు లేదు అని కఠినంగా చెబుతుంది. అప్పుడు మామిడి చెట్టు తనపై గూడు కట్టుకోమని అంటుంది. తేనెటీగలు మామిడి చెట్టుపై తమ గూడుని నిర్మించుకుంటాయి. కొన్ని రోజుల తర్వాత కొంతమంది కట్టలు కొట్టుకునే వాళ్ళు అక్కడికి వస్తారు. మామిడి చెట్టుని చూసి దాని కాండం వారికి బాగా ఉపయోగపడుతుందని దానిని గొడ్డలితో నరుకుదామనుకుంటారు. కానీ అంతలోనే దానికున్న తేనె పట్టుని చూసి, అమ్మో, మనం ఈ చెట్టుని కొడితే దీనికున్న ఈ తేనెటీగలు మనపై దాడి చేస్తాయి అని వెనుకడుగు వేస్తారు. ఇప్పుడు వారి చూపు ప్రక్కనున్న నేరేడు చెట్టుపై పడుతుంది. ఈ చెట్టు ఎంత పెద్దగా, విశాలంగా, ఎటువంటి పక్షి గూళ్ళు లేకుండా ఉందో. మనం నరకడానికి ఇదే సరైనది అనుకుని నరకడం మొదలు పెడతారు. అకస్మాత్తుగా ఈ పరిమాణానికి విస్తుపోయిన నేరేడు చెట్టు, ఎవరైనా కాపాడండి అని అరుస్తుంది. ఎవ్వరూ దానికి సహాయానికి రారు. అప్పుడు నేరేడు చెట్టు, ఒంటరిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను, కానీ నలుగురికి సాయం చేస్తే వారు మనకి కష్టకాలంలో తోడుగా ఉంటారని తెలుసుకోలేకపోయాను. అందరూ నన్ను క్షమించండి అని ప్రతిమిల్లాడుతుంది నేరేడు చెట్టు. అప్పుడు మామిడి చెట్టు తేనెటీగలతో నేరేడు చెట్టుకు సహాయం చేయమని చెబుతుంది. వెంటనే తేనెటీగలు కట్టలు కొట్టే వారిపై దాడి చేయడంతో అనగనగా ఒక అడవిలో ఏనుగు, ఎలుక ఉండేవి. ఏనుగు
ఉత్సాహంగా అడవంతా కలియ తీరుతుండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటలకు ఏనుగుకి బోలెడంత కోపం వచ్చింది. ఛీ ఛీ, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా? పో అవతలికి అని ఏనుగు కసరి కొట్టింది. దాంతో ఎలుకకి రోషం వచ్చింది. నేను నీతో స్నేహం ఎందుకు చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని ఎలుక ఏనుగును అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరగాడసాగింది. ఒకరోజు అడవిలోకి ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చారు. ఒక పెద్ద వలేసి ఏనుగుని పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకొని పోదామనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించింది. వెంటనే వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవి అంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగుని పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్లను కొరికేసి ఏనుగుని రక్షించేది. ఇక్కడితో కథ సమాప్తం. ధన్యవాదాలు. రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనే పిల్లవాడు ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న తనని పిలిచి, పక్క ఊరిలో నా స్నేహితుడు ఉన్నాడు. తన ఇంటికి నువ్వు వెళ్ళి తను ఇచ్చే పెట్టని జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఈ పెట్టెలో ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. దానిలో దొంగలుంటారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు అని అంటాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగు చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ దొంగ కూడా గోవిందుడి వెనకాలే హుటాహుటీన పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళేసరికి
గోవిందుడికి ఒక నది కనిపించింది. అది చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకాడు. అదే అతను అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్పి ఆ పెట్టెను అందించాడు. ఈ కథలో గోవిందుడు తన సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆ పెట్టెను దొంగబారి నుండి కాపాడాడు. ఇంతటితో కథ పూర్తయింది. ధన్యవాదాలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారి రాజ్యంలో ఒక గుమ్మడికాయ తోట ఉంది. ఆ తోటకి కాపలాదారుడు రామయ్య, అతని భార్య కాంతమ్మ. వాళ్ళు తోటలోనే కాపురం ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున గుమ్మడికాయలు పగిలి ఉండడం గమనించాడు. అమ్మో, రాజుగారికి ఇది తెలిస్తే నాకు శిక్ష తప్పదు అని భయపడ్డాడు. తోటంతా చూసి, కంచె అంత బానే ఉంది, మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో అని సతమతమయ్యాడు రామయ్య. ఇక ఈ రోజు రాత్రి నుండి నేను ఇక్కడే కాపుగాస్తాను అని రామయ్య భార్యతో అన్నాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంది. రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. అది మిలమిలా మెరుస్తున్నది. రామయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. దానికి నచ్చినట్టు గుమ్మడికాయలను తినింది. రామయ్య ఆ ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించింది. వెంటనే పైకి ఎగిరింది. రామయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏనుగుతో పాటు ఒక వింత లోకానికి చేరాడు రామయ్య. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. భవనాలన్నీ బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. నెమలులు నాట్యమాడుతున్నాయి. ఇదంతా రామయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. తనకు కావాల్సినవన్నీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ నెల రోజులకు పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకొని భూలోకం చేరుతాడు రామయ్య.
మాయాలోకం నుంచి తెచ్చిన వజ్ర వైడూర్యాలను తన భార్యకు చూపిస్తూ జరిగిందంతా చెప్తాడు రామయ్య. అతని భార్య రామయ్య చెప్పిన మాటలను నమ్మలేదు. కాంతమ్మని తనతో పాటు వింతలోకానికి తీసుకునెళ్తానని రామయ్య మాటిస్తాడు. పున్నమి రోజు రానే వచ్చింది. వాళ్ళు చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలు దిగింది. తనకు కావాల్సిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది. అలా వెళుతుండగా కాంతమ్మకి ఒక సందేహం వచ్చింది. మాయాలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి? దానికి సమాధానంగా రామయ్య చేతులని వదిలేస్తూ ఇంత పెద్దవిగా ఉంటాయి. అలా రామయ్య కాంతమ్మ అత్యాశకపోయి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఇదే ఈ కథ యొక్క నీతి. మనం ఎప్పుడూ అత్యాశకి పోరాదు. ఇంతటితో కథ సమాప్తం. ధన్యవాదాలు. ఒకానొక జ్ఞాని ధ్యానం చేస్తున్న సమయమది. ఉన్నట్టుండి ఆయన ధ్యానానికి ఆటంకం కల్పిస్తూ ఓ చప్పుడు వినిపించింది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఓ చిట్టెలుక కనిపించింది. దానిని చూసి నీకేం కావాలి అని అడిగారు జ్ఞాని. పిల్లిని చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను ఒక పిల్లిగా మార్చి మీరు పుణ్యం కట్టుకోండి అని తన కోరికని చెప్పింది చిట్టెలుక. సరేనని జ్ఞాని వెంటనే ఆ చిట్టెలుకను పిల్లిగా మార్చేశారు. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జ్ఞాని ధ్యానానికి ఆటంకం కలిగింది. జ్ఞాని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పిల్లి కనిపించింది. నన్ను కుక్క వెంటాడుతుంది. దాంతో ఈ కుక్కని చూసిన భయం నన్ను కలవరపరుస్తుంది. కనుక నన్ను ఇప్పటికప్పుడు ఓ కుక్కగా మార్చేస్తే దర్జాగా బతుకుతాను అని అంది. వెంటనే జ్ఞాని ఆ పిల్లిని కుక్కగా మార్చేశారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు హఠాత్తుగా ఆ కుక్క జ్ఞాని ముందు ప్రత్యక్షమైంది. ఏమిటి చాలా కాలానికి వచ్చావు, ఏమైంది? అని అడిగారు జ్ఞాని. ఇప్పుడు నన్ను పులి భయం వెంటాడుతుంది. దయచేసి నన్ను పులిగా మార్చేస్తే బాగుంటుంది అంది కుక్క. సరేనని జ్ఞాని ఆ కుక్కను పులిగా మార్చేశారు. చాలా నెలల తర్వాత ఆ పులి జ్ఞాని దగ్గరికి వచ్చి ఓ వేటగాడు తనని తరుముతున్నాడని, కనుక ఒక వేటగాడిలా మారిస్తే బాగుంటుంది అని చెప్పింది. అలాగే అని జ్ఞాని దానిని ఓ వేటగాడిలా మార్చేశారు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఓ రోజు ఆ వేటగాడు జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నీకు ఏం కావాలి అని అడిగారు జ్ఞాని. నాకిప్పుడు మనుషులను చూస్తే భయమేస్తోంది అంటూ ఏవేవో కారణాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆ వేటగాడు. అప్పుడు జ్ఞాని అతని మాటలకు అడ్డు తగిలి, ఓ చిట్టెలుక, నిన్ను ఎలా మారుస్తేనేం? నీ భయం నిన్ను వదిలిపోవడం లేదు. నీకున్నది చిట్టెలుక హృదయమే. నువ్వు చిట్టెలుకగా ఉండటమే అన్ని విధాలుగా సబబు అని చెప్పేశారు. కనుక
ఆత్మవిశ్వాసం లేకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా దీనిని సాధించలేమనేది అందరూ గ్రహించాలి. ఇదే ఈ కథ యొక్క నీతి. ఇక్కడితో కథ సమాప్తం. ధన్యవాదాలు. అనగనగా ఒక ఊరిలో ఆసయ్య, కాసయ్య అనే స్నేహితులు ఉండేవారు. కాసయ్య తన పని కష్టపడి చేసుకునేవాడు. ఆసయ్య బద్ధకస్తుడు. కాసయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయలుదేరాడు కాసయ్య. ఒక పెద్ద చెట్టును చూసి ఆ చెట్టుకి చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అని అనుకున్నాడు కాసయ్య. అలా చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది. అప్పుడు కాసయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. తల్లి, నాకున్న ఈ ఒక్క జీవనాధారం నా గొడ్డలే. అది కాస్త ఈ చెరువులో పడిపోయింది. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి. కాసయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఓ మానవా, నన్నెందుకు వేడుకొనుచున్నావు? అప్పుడు కాసయ్య, నా విలువైన గొడ్డలి జారి చెరువులో పడినది. నా గొడ్డలి నాకు ఇవ్వు అని కాసయ్య ఏడవసాగాడు. వెంటనే గంగమ్మ చెరువులోంచి బంగారపు గొడ్డలి తీసి ఇది నీదేనా అని అడిగింది. ఆ గొడ్డలి నాది కాదు అన్నాడు కాసయ్య. మళ్ళీ వెండి గొడ్డలి చూపించింది. ఇది నాది కాదు, నాది ఇనుప గొడ్డలి అని అన్నాడు కాసయ్య. అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుప గొడ్డలి తెచ్చింది. ఈ గొడ్డలి నాదే అని అన్నాడు కాసయ్య. ఓ మానవా, నీ నిజాయితీకి మెచ్చి నీకు ఈ 3 గొడ్డళ్లను ఇస్తున్నాను బహుమతిగా. 3 గొడ్డళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు కాసయ్య. ఆ మాటలను చాటుగా విన్నాడు ఆసయ్య. తాను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అనుకుని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరికి పోయి గొడ్డలిని చెరువులో పడేశాడు ఆసయ్య. అయ్యో, నా గొడ్డలి చెరువులో పడిపోయిందే. గంగమ్మ తల్లి, నువ్వే నన్ను కాపాడాలి. నా గొడ్డలి నాకు తిరిగి ఇవ్వాలి అని ఆసయ్య గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ ఇనుప గొడ్డలిని చూపించింది. ఇది నాది కాదు అన్నాడు కాసయ్య. వెంటనే గంగమ్మ బంగారు గొడ్డలి చూపించింది. అమ్మా, ఈ గొడ్డలి నాదే అని అన్నాడు కాసయ్య. వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ, ఈ 2 నీవి కావు, నీది ఇనుప గొడ్డలి. నీవు అత్యాసపరుడవు. నీ ఇనుప గొడ్డలి తీసుకొని కష్టపడి బతుకు అని వెంటనే మాయమైపోయింది గంగమ్మ. ఇంకా చేసేది ఏమీ లేక ఏడుచుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆసయ్య. మరో పక్క కాసయ్య ఆ బంగారు గొడ్డలిని డబ్బుగా మార్చుకొని సంతోషంగా బతుకుతున్నాడు. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ వలన అందలము ఎక్కలేము. ఇంతటితో కథ సమాప్తం.
ధన్యవాదాలు.